కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్య అత్యంత హేయమైన చర్య అని సినీ హీరో సుమన్ అన్నారు. వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ఆయన మాట్లాడుతూ చట్టాలు మారాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి సమయంలో అందరికీ వైద్య సేవలందించిన ఘనత డాక్టర్స్కే దక్కుతుందన్నారు. మహిళలు ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి శిక్షణ పద్ధతులను నేర్చుకోవాలన్నారు. ఇప్పటికే తాను స్వయంగా చాలా మందికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించానని తెలిపారు. కోల్కతా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని కోరారు. సో ఈ రోజు ఏంటంటే మొత్తం దేశాన్ని అసలు షేక్ చేసే మ్యాటర్ ఏంటంటే మీ అందరికీ తెలుసు. మొన్న కలకత్తాలో జరిగిన ఒక ఘోరమైన రేప్ మర్డర్ కేసు. సో నేను ఎప్పటి నుంచో నేను చెప్తున్నానండి, మన భారతదేశం అంటే 75 ఇయర్స్ అయినప్పుడే నేను చెప్పాను చట్టం మారాలి, శిక్ష చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా మహిళల విషయంలో రేప్ కానీ మొలెస్టేషన్ కానీ ఇలాంటి వాటిలో చాలా సాఫ్ట్గా ఉంది. చేసే అతను మళ్ళీ అదే క్రైమ్ని ఒక బెయిల్కి ఒక అమౌంట్ కట్టేసి చేస్తున్నాను చెప్పి నేను చాలాసార్లు చెప్తున్నాను. ఇది ఫస్ట్ టైం కాదు. నా ఇంటర్వ్యూస్ అన్నింటిలో మహిళ రక్షణ కోసం ఎవరు ఉన్నారు, సో మహిళలే వాళ్ళు సొంతంగా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని చెప్పేసి నేను చాలా మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్కి నేను ఫ్రీగా, అంటే పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను మార్షల్ ఆర్ట్ నేర్పించమని నేను చాలామందికి చెప్పడం జరుగుతుంది. సరే, ఓకే. ఈరోజు ఈ విషయం ఏదైతే ఉందో ఇది చాలా, అంటే ఒక సైడ్లో దుఃఖమైన మ్యాటర్, చాలా సీరియస్ అయిన మ్యాటర్. అది ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఇవన్నీ ప్రాసెస్లో తెలుస్తుంది. బట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి అసలు కొందరు సపోర్ట్ చేయడం, అంటే వాట్ ఐ మీన్ టు సే, దీన్ని ఎట్లా అయినా దీన్ని నొక్కాలని, ఇది బయటికి రాకూడదని చేస్తున్నాం. సో దీనికి తప్పకుండా ఏంటంటే ప్రొటెస్ట్ కావాలి. సో డాక్టర్ ప్రొఫెషన్కి వచ్చేటప్పుడు నేను చాలా, అంటే ముఖ్యంగా నేను మీటింగ్స్లో మాట్లాడేది, మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు, ఎయిర్ ఫోర్స్, నేవీ, వాళ్ళందరూ ఉండబట్టే ఈరోజు మనం ఈ దేశంలో ఉన్నాం. మనకు తెలియకుండా మన హ్యాపీగా ఎంటర్టైన్మెంట్, జోకులు, పబ్, క్లబ్ అన్నీ చేస్తాం. కానీ వాళ్ళు బార్డర్లో ఉండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మన కోసం వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. అయినప్పటికీ చాలా చిన్న శాలరీకి వాళ్ళు ఏదైనా జరిగినా కూడా చిన్న కాంపన్సేషన్తో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. దాని తర్వాత నెక్స్ట్ ప్రొఫెషన్ వచ్చేది పోలీస్. అంటే ఇంటర్నల్గా వాళ్ళ బార్డర్ అయితే ఇంటర్నల్గా ఏ గొడవ జరిగినా, ఏ రైట్ జరిగినా, ఏ క్రైమ్ జరిగినా, ఏ రౌడీ షూటర్, గూండా, టెర్రరిస్ట్ వచ్చినా ముందు వచ్చేది వాళ్ళే. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఇదే మాదిరిగా వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళు ఎక్కడో పడేసి వాళ్ళ డ్యూటీ మీద డే అండ్ నైట్ చేసుకొని మహిళా పోలీస్ కూడా ఉంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ నేను చెప్పేది డాక్టర్లు, నర్సులు అండి. వీళ్ళ గురించి నేను ఎప్పటి నుంచో నేను చెప్తుంటే దీని గురించి ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ కరోనా టైం వచ్చినప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు. మన బంధువులు, మిత్రులు పేషెంట్ దగ్గరికి రాకూడదు చెప్పినప్పుడు మన బంధువులు కాదు, మిత్రులు కాదు, అభిమానులు కాదు, వాళ్ళు మతానికి, కులానికి సంబంధం లేకుండా వచ్చి దగ్గరకు వచ్చేసి పేషెంట్కు సేవ చేశారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.